శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో రెండు శుభగ్రహాలు లాభస్థానంలో, అంటే ధనాన్ని ఇచ్చే గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ఇక ప్రధానంగా బుధుడు ధన లాభాధిపతిగా ఉండడం వల్ల కుటుంబ సభ్యుల సహకారంతో, మీ వాక్చాతుర్యంతో, మీలో ఉన్నటువంటి ప్రతిభతో ధనార్జన జరుగుతుంది. మరి ఆ బుధుడితో శుక్రుడు కలయిక వల్ల మరి ఉద్యోగ రీత్యా అయితేనే, వ్యాపార రీత్యా అయితేనే, అటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. అయితే 8వ తారీఖు నుంచి శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలియడం జరుగుతుంది. సో ఇది ప్రధానంగా మీరు ఏదైతే వృత్తిలో మార్పు కోరుకుంటున్నారో, లేదంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ, డిపార్ట్మెంట్ చేంజ్ కానీ కోరుకుంటున్నారో అటువంటి వారికి మీకు కొంతవరకు ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ మీరు కోరుకున్న విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మీ వృత్తిలో, అటు మీరు రాజకీయ రంగంలో ఉన్న ఏ వృత్తిలో ఉన్నా మీకు సహాయకులుగా కొత్త వారిని అపాయింట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. వారు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. ఇదే సమయంలో మీ అభివృద్ధికి ఒక స్త్రీ కూడా కారణమవుతుంది. ఆమె యొక్క ఆలోచనలు, సలహాలతో మీరు చేపట్టబోయే కొత్త కార్యక్రమాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడి అది వారి జీవితాన్ని మార్చేంత వరకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో మాత్రం మీరు చాలా అధిక ధన వ్యయాన్ని, ఎక్కువ కంఫర్టబుల్ జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఆర్థిక పరంగా కొద్దిగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదంటే ఆర్థిక పరంగా కొన్ని అనుకోని ఇబ్బందులు మీరు ఊహించని విధంగా కాకుండా వేరే విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా కొత్త వారితో పరిచయం ఏర్పడినప్పుడు జాగ్రత్తగా మెలగడం అన్నది ఒక సూచన మాత్రమే. ఇక ప్రధానంగా కుజుడు, ఈ రాశి వారికి కుజుడు యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా భాగ్యస్థాన సంచారం వల్ల సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మీ స్థాయిని మించి మీ సంతానం ఎదిగే విధంగా వాళ్ళు స్థాయి పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా మంచి గుర్తింపు, సరైనటువంటి ప్రమోషన్ లాంటిది రావడం, ప్రమోషన్ అనడం కన్నా ఎక్కువ గుర్తింపు వచ్చి అందరూ మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు అధికారుల నుంచి మంచి గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలని మీ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మీకు 12వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వల్ల మరి చాలా వరకు పిల్లల కొరకు ఏదైనా ఇల్లు కొనడం కానీ, వారు ఉన్నత విద్య కొరకు ధనాన్ని సేవింగ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక మంచి కార్యక్రమం, ఏమన్నా చదివించడం కానీ, వివాహం చేయడం కానీ, ఏదైనా దేవాలయం కట్టించడం కానీ, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా మంచి వ్యక్తులకి ఆదరించి వాళ్ళకి సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ సింహరాశి వారు ఇతరుల యొక్క బాధ్యతలు తీసుకొని వారి కొరకు ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. తన సొంత విషయాల కన్నా ఇతరుల విషయాల మీద ఆలోచించడం వల్ల, వారి బాధ్యతలు తీసుకోవడం వల్ల, వారి కొరకు ఆలోచించడం వల్ల వీరు వ్యక్తిగతంగా డెవలప్మెంట్ అవడం కన్నా వీరిని ఆశ్రయించిన వారు తొందరగా ఇంప్రూవ్మెంట్ అవడం జరుగుతుంటుంది. బట్ అది కొంతవరకు మంచిదే. కానీ మన స్థాయి మించి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడం వల్ల అది ఫ్యూచర్లో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. బట్ ఏదైనా రాశి యందు ఉన్నటువంటి కేతు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వరకు మనీ, సమయం వేస్ట్ అవుతుంటుంది. అలాగే మిమ్మల్ని ఏదో విధంగా పక్క మార్గంలో మళ్లించి ఏదో విధంగా వాళ్ళు లబ్ధి పొందాలి. అది మీ పార్ట్నర్స్ అవ్వచ్చు, వేరొకరు అవ్వచ్చు. ఈ 7వ స్థానంలో రాహు ప్రభావం వల్ల వారు ఏం చేస్తారంటే మీకు లాభం వచ్చే విధంగా చెప్తూ వారు స్వలాభం పొందుతూ ఉంటారు. ఈ అష్టమ శని ప్రభావం వల్ల కూడా మనం చివరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు ఆగిపోవడం కానీ, మనం అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బట్ ఏదైనా కొన్ని గ్రహాలు, శుభగ్రహాలు బాగున్నప్పుడు కూడా ఈ అష్టమ శని జాతకుల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సింహరాశి వారు ఈ అష్టమ శని ఉన్నంత వరకు వారు ఎంతవరకు చేయగలమో అంతవరకే ప్రామిస్ చేయాలి, అంతవరకే పని ఒప్పుకోవాలి తప్ప అంతకు మించి మన స్థాయిని మించి బాధ్యతలు మోస్తే మాత్రం దానివల్ల ఇబ్బందులు, మాట పడడం జరిగే సూచనలు కనబడుతుంటాయి. సాధారణంగా ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ,
లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వ్యాపారపరంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి చాలా అనుకూలత, ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. ఇక కుజుని యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ, ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతాయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురుబలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ, సింధూరంతో కానీ పూజించడం వలన వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళకి బుధుడు. సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, విఘ్నేశ్వర టెంపుల్లో కానీ, వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణం చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇక విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ, తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం ఉంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగువేదండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్కౌట్ అవుతుంది తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.